అరే చీమా, నువ్వేం చేస్తున్నావు? నా గుహలో నేనెన్నో రోజుల నుండి దాచుకున్న ఆహారం ఉంది. ఈ నీళ్లు కూడా నా గుహ వైపే వస్తున్నాయి. అందుకే ఈ ఆకు సహాయంతో ఈ నీళ్ళని నా గుహ వైపుకు వెళ్లకుండా ఆపుతున్నాను. నేను కూడా మీతో పాటు గుహలో ఉండొచ్చా చీమా? తప్పకుండా మీరుండొచ్చన్నా. లోపల నేను చాలా ఆహారం నిల్వ ఉంచాను. వాటి సహాయంతో నువ్వు కొన్ని రోజుల వరకు గుహ నుండి బయటకు వెళ్లకుండా సంతోషంగా గుహలోనే ఉండొచ్చు. నేనెలాగో ఈ తుఫాన్ తగ్గేంత వరకు ఇలాగే ఈ నీళ్ళని లోపలికి వెళ్లకుండా ఆపటానికి ఇలానే నిల్చొనుంటాను. చీమ అన్న ఈ మాటలు విని కాకి మనసు కరిగిపోయింది. నేను కనీసం నీకు ఒక్క సహాయం కూడా చేయలేదు. కానీ నువ్వేమో నీ గుహలో చోటిచ్చి నాకు ఆహారం కూడా ఇవ్వబోతున్నావు. నువ్వు ఎంత మంచిదానివి. మరింకేం చేయను కాకి అన్నా. నేనిది దాచిందే అందుకు కదా, కష్టాలలో పనికొస్తుందని. నేను తింటే ఏంటి, ఇంకెవరు తింటే ఏంటి? కష్టం అలాగే పెద్ద మనసు చూసి నాకు కూడా నీతో పాటు కష్టపడాలి అనిపిస్తుంది. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో.